దశాబ్దం క్రితం చైనా గ్లోబల్ స్టేజ్ ఎక్కి పేద దేశాలను ఉద్ధరిస్తానంటూ ప్రగల్భాలు పలికింది. మీ దేశాల్లో రోడ్డు నిర్మించి ఇస్తాం, రైల్వే లైన్లు వేసిస్తాం, బ్రిడ్జిలు కట్టిస్తాం, పవర్ ప్లాంట్లు పెట్టిస్తాం, కావాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటూ ఆకర్షించింది. తీరా దశాబ్దం తిరిగేసరికి మాట మార్చి తాము పెట్టుబడిగా ఇచ్చిన డబ్బు కక్కండి అంటూ పేద దేశాల మెడపై కత్తిపెట్టింది. ఈ ఏడాది చైనాకు 75 అత్యంత పేద దేశాలు సుమారు $22 బిలియన్, ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 2 లక్షల కోట్లు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒక విధంగా చైనా పేద దేశాలను అప్పుల ఊబిలో దించిందని చెప్పుకోవాల్సిందే. ఇక చైనా వసూలు చేసే వడ్డీ కూడా మామూలుగా ఉండదు. వాణిజ్య బ్యాంకుల రేటు కంటే కాస్త ఎక్కువగా వసూలు చేస్తోంది. ప్రస్తుతం చైనా నుంచి డబ్బు తీసుకున్న దేశాలు దిక్కుతోచక సతమతమవుతున్నాయి. లేదంటే దేశంలో కొంత భాగం చైనా విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్లోబల్ స్టేజ్లో చైనా ప్రస్తుతం కాబూలీవాల్ పాత్ర పోషిస్తోంది. అప్పులు ఇచ్చి బలవంతంగా వసూలు చేసుకుంటోంది. ప్రత్యేక కథనంలో చైనా కాబూలీవాలా పాత్ర గురించి తెలుసుకుందాం. మన పెద్దలు ఎప్పుడో చెప్పినట్టు అప్పు చేసి పప్పుకూడు వద్దు, ఉన్నదాంట్లో సరిపెట్టుకోండి అనేవారు. అది అక్షర సత్యం కూడా. ఇక చైనా విషయానికొస్తే దశాబ్ద క్రితం గ్లోబల్ స్టేజి ఎక్కి పేద దేశాలను ఆదుకుంటున్నట్టు కలరింగ్ ఇచ్చింది. పేద దేశాలకు డబ్బిచ్చి రోడ్డు నిర్మించుకోండి, రైల్వే ప్రాజెక్టులు నిర్మించుకోండి, బ్రిడ్జీలు కట్టుకోండి, పవర్ ప్లాంట్లు పెట్టుకోండి అంటూ పెద్ద ఎత్తున బిలియన్ల కొద్దీ డాలర్లు వెదజల్లింది. తిరిగి దశాబ్ది తిరిగేసరికే చైనా తన అసలు రూపం బయట పెట్టింది. కాబూలీవాలా మాదిరిగా ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా తిరిగి చెల్లించండంటూ బలవంతం చేస్తోంది. ఈ ఏడాది ప్రపంచంలోని 75 పేద దేశాలు చైనాకు $22 బిలియన్ చెల్లించాల్సి ఉంది. ఇక చైనా విషయానికొస్తే ప్రపంచం స్థాయిలో పెద్ద ఎత్తున అప్పులు ఇచ్చి తిరిగి వసూలు చేసుకోవడంలో రికార్డు బద్దలు కొట్టిందని చెప్పుకోవచ్చు. కాగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI పేరుతో పలు దేశాల గుండా రోడ్ల ప్రాజెక్టులను నిర్మించింది. ప్రస్తుతం BRI కింద నిర్మించిన దానికి డబ్బు చెల్లించాలని చైనా ఆయా దేశాల గుండా వెళుతున్న రోడ్డు ప్రాజెక్టు దేశాలపై ఒత్తిడి తెస్తోందని ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్స్టిట్యూట్ మంగళవారం నాడు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆసియా నుంచి ఆఫ్రికా వరకు అలాగే పసిఫిక్ ప్రాంతం వరకు ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది చైనా. ఇప్పుడు స్వరం మార్చి పెట్టిన పెట్టుబడి అప్పు కింద జమ చేసి డబ్బు చెల్లించాల్సిందేనని ఒత్తిడి పెంచుతున్నారు. అసలే పేద దేశాలు, అంతంత మాత్రంగా ఉండే ఆర్థిక వ్యవస్థలు ఇక చైనాకు అప్పులు చెల్లించే స్థితిలో కూడా లేవు. చైనాకు అప్పులు చెల్లిస్తే ఇక ఆ దేశాలు ఆర్థికంగా కుప్పకూలిపోతాయి. అయితే చైనా పేద దేశాలకు ప్రాజెక్టులపై కాకుండా డబ్బు రూపేణా విచ్చలవిడిగా అప్పులు ఇచ్చింది. అభివృద్ధి చెందిన సంపన్న యూరప్ దేశాలు చైనా ఈ స్థాయిలో బిలియన్ల కొద్దీ డాలర్లు ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయాయి. దశాబ్దం తిరిగేసరికి చైనా పెట్టుబడిని అప్పు కింద జమ చేసి వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని పట్టుబడుతోంది. ఇక చైనా వచ్చే దశాబ్ద కాలం పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెట్టుబడులు పెట్టిన బ్యాంకర్లా కాకుండా అప్పులు ఇచ్చిన కాబూలీవాలాలాగా డబ్బులు వసూలు చేసుకుంటుంది. ఇక పరిశీలకుల అంచనా ప్రకారం చైనా అసలు ఉద్దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వాలకు రుణమిచ్చి అప్పులు ఊబిలోకి లాగాలని ప్లాన్ చేసిందని చెబుతున్నారు. చైనా ఉద్దేశం మాత్రం రాజకీయ కోణంలో ఆదుకోవాలనే ఉద్దేశం కనిపించడం లేదు. వాణిజ్య కోణంలో ఆలోచించి వారిని అప్పుల ఊబిలో ఇరికించిందన్న టాక్ వినిపిస్తోంది. ఇక చైనా ప్రభుత్వ రంగ బ్యాంకు చైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు నుంచి ప్రభుత్వం రుణాలు తీసుకుని పేద దేశాలకు పెట్టుబడి పెట్టింది. ఆ డబ్బు తిరిగి చైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. చైనా వాణిజ్య బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున పేద దేశాలకు పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం ఆ బ్యాంకుల పరిస్థితి ఏమంత బాగాలేదు. కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. చైనాలో హౌసింగ్ ప్రాజెక్టులు కుప్పకూలడంతో బ్యాంకులు దాదాపు దివాలా తీశాయి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే చైనా నుంచి డబ్బు తీసుకున్న దేశాలు తిరిగి చెల్లించే పరిస్థితి కూడా లేదు. అయినా చైనా పేద దేశాలకు అప్పులు ఇస్తూ పోతోంది. వారిని అప్పుల ఊబిలోకి దించుతోంది. ఇక 2023ని తీసుకుంటే ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు విదేశాల అప్పుల్లో 4వ వంతు కంటే ఇంకా ఎక్కువ చైనా ఇవ్వాల్సి వస్తోంది. సుమారు 75 చిన్నా చితికా పేద దేశాలు కలిసి ఏడాది కనీసం $35 బిలియన్ ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 3 లక్షల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక
ఆ దేశాల పేర్లు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. మొత్తం ఆఫ్రికా దేశాలకు చైనా అప్పులిచ్చింది. దక్షిణ అమెరికా, పసిఫిక్ ఐలాండ్, దక్షిణ మధ్య ఏషియాతో పాటు ఆగ్నేయాసియా దేశాలకు పెద్ద ఎత్తున అప్పులు ఇచ్చింది. చైనా బెల్ట్ ప్రాజెక్టు చేపట్టిన 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రాజెక్టు పూర్తి కాలేదు. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ మందగించింది. గతంలో మాదిరిగా చైనా జీడీపీ వృద్ధి పుంజుకోవడం లేదు. అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్యం దాదాపు పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ఆదాయం తగ్గిపోయింది. అమెరికా లోటును పూడ్చుకోవడానికి ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ చోటామోటా దేశాలకు స్వయంగా వెళ్లి వాణిజ్య సంబంధాలపై చర్చించి వస్తున్నాడు. ఇక చైనా పేద దేశాలకు బిలియన్ల కొద్దీ డాలర్ల అప్పులు ఇచ్చి ప్రస్తుతం వసూలు చేయడానికి నడుం బిగించింది. ఆఫ్రికా లాంటి దేశాలు రోజువారీ ఖర్చులకు డబ్బు ఉండదు. అలాంటి దేశాలు తీసుకున్న అప్పులు చెల్లించే పరిస్థితిలో ఉండవు. దీంతో చైనా ఆ దేశంలోని సహజ వనరులపై కన్నేస్తోంది. అక్కడ దొరికే ఖనిజాలను లేదా బ్యాటరీలో వాడే మెటల్స్ను రాయించుకుంటోంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను తీసుకుంటే అక్కడ లిథియం, నికెల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని కొల్లగొడుతోంది. అయితే కొన్ని దేశాల వద్ద సహజ వనరులు లేవు. అలాంటి దేశాలు తీసుకున్న రుణం ఇవ్వడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాంటి దేశాలు తమ వద్ద ఉన్న డబ్బును చైనాకు సమర్పించుకుని దేశంలో అభివృద్ధి పనులను అటకెక్కించాల్సి వస్తోంది. 2023లో అసోసియేటెడ్ ప్రెస్ ఇలాంటి కొన్ని దేశాల పేర్లను వెల్లడించింది. వాటిలో మన పొరుగున ఉన్న పాకిస్తాన్, కెన్యా, జాంబియా, లావోస్, మంగోలియాలు ఉన్నాయి. బకాయిలు చెల్లించడానికి ఆ దేశాలు స్కూళ్లకు, విద్యుత్, ఆహారం, ఇంధనానికి కేటాయింపుల్లో కోత విధించి చైనాకు చెల్లించుకోవాల్సి వస్తోందని వెల్లడించింది. ఇక చైనా రుణాలపై వడ్డీ విషయానికొస్తే వాణిజ్య బ్యాంకుల కంటే చాలా ఎక్కువగా వసూలు చేస్తోంది. సాధారణంగా ప్రపంచ బ్యాంకుకు కానీ, ఐఎంఎఫ్ కానీ ఇతర బ్యాంకులు అతి తక్కువ వడ్డీ 1.5% వసూలు చేస్తే చైనా వాణిజ్య బ్యాంకుల కంటే ఎక్కువగా 2% పైనే వసూలు చేస్తోంది. ఇక చైనాకు, అమెరికాకు తేడా విషయానికొస్తే అమెరికా తన బడ్జెట్లో పేద దేశాలకు కొంత మొత్తం ఉదారంగా ఇస్తుంటాయి. అమెరికా ఇచ్చే డబ్బుతో పేద దేశాల కడుపు నింపుకుంటాయి. ఇటీవల ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని కూడా నిలిపివేశారు. వాస్తవానికి అమెరికా ఇచ్చే డబ్బు గ్రాంట్ కింద వస్తుంది. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక మన ఇండియా విషయానికొస్తే ఇటీవల కాలంలో ఆర్థికంగా బలపడుతోన్న నేపథ్యంలో బడ్జెట్లో సుమారు 1000 కోట్ల రూపాయల వరకు మన పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ లాంటి దేశాలకు 200 కోట్ల రూపాయల వరకు ఉదారంగా ఇచ్చింది. ఇక చైనా విషయానికొస్తే చేతి నుంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వదు. చైనా కెన్యా రైల్వే ప్రాజెక్టు పేరుతో కెన్యాను పూర్తిగా అప్పుల్లో ముంచేసింది. నైరోబీ నుంచి ముంబాసా వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టు పూర్తి అవినీతిలో కూరుకుపోయింది. ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ప్రజలు చైనాకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. ఇక చైనా ఉచ్చులో శ్రీలంక కూడా పడిపోయింది. 2022లో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. చైనాకు చెల్లించాల్సిన $4.2 బిలియన్ అప్పును బలవంతంగా పునర్నిర్మాణం చేయాల్సి వచ్చింది. అంటే $4.2 బిలియన్ పాటు వడ్డీ కలిపి అసలుగా చూపించి ప్రామిసరీ నోటు రాయించి ఇవ్వాల్సి వస్తోంది. శ్రీలంకలో చైనా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. పలు మౌలిక రంగానికి చెందిన ప్రాజెక్టులు చేపట్టింది. వాటిలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఒకటి కాగా హంబన్ తోట పోర్టు, కొలంబో కాటునాయకే ఎక్స్ప్రెస్ వే, హట్టాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు ఎనర్జీ, ఇతర ప్రాజెక్టులో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. అలాగే ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టులో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఆ డబ్బు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇక శ్రీలంకతో పాటు పాకిస్తాన్ కూడా చైనా నుంచి భారీ మొత్తంలో డబ్బు